All right, people, welcome towards Disciple Making Church. Marks of a Good Mentee, Part 16. ఈరోజు మనం చూసుకుంటున్నాం అబ్బాయి. Part 16లో నంబర్ 4 రెడీనెస్ టు లెర్న్. ఒక మెంటీ యొక్క పోకడ ఎలా ఉంటుందనంటే హీ లవ్స్ టు లెర్న్ అబ్బాయి. ఆ వ్యక్తిలో ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా సరే నేర్చుకోవాలనే తృష్ణ మనం కలిగి ఉంటాడు అసలు యాక్చువల్లీ. ద క్వాలిటీ ఆఫ్ మెంటరింగ్ సెషన్ ఈజ్ ఆఫన్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అంట. ఓకే. ఆ టేబుల్ మీదకి ఆ సెషన్ ఎప్పుడు క్వాలిటీగా ఉంటుందనంటే మంచిగా నాణ్యత కలిగి ఎప్పుడు నడుస్తుందంటే నువ్వు తీసుకొచ్చే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? లేకపోతే ఇంకో మాట కూడా చెప్పొచ్చు. మనం అడిగే ప్రశ్నల పైన కూడా ఆధారపడి ఉంటది అబ్బాయి. ఎలాంటి ప్రశ్నలు మనం అడుగుతున్నాము, ఎలాంటి ప్రశ్నలను మనం అడిగి నేర్చుకుంటున్నాము అని చెప్పేది కూడా ఉంటుందది. A mentor with curiosity and hunger creates an atmosphere for growth. తనలో ఉన్న నేర్చుకోవాలనే అత్యాసక్తి ఉన్నది చూడండి. అది అక్కడ అట్మాస్ఫియర్‌ని సెట్ చేస్తది అబ్బాయి. ఎందుకంటే తనకు ఎదగాలని ఆశ ఉంటది కాబట్టి. సో, ఆల్వేస్ అబ్బాయి గుర్తుపెట్టుకోండి. ఆస్క్ క్వెషన్స్. నేను ఎక్కడ ఎవ్వరిని కలిసినా సరే ఖచ్చితంగా నేను చూసుకుంటాను అబ్బాయి. ఈ ఫోటోలో చూడండి ఒకసారి. ఇటువైపు కూర్చున్న ఆయన బిషప్ నెల్లూరులో. ఆయన పేరు బిషప్ టైటస్ గారండి. లూథరన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిండాయన. ఆ తర్వాత ఆయన పక్కన కూర్చొని చూడండి. ఆయన మనకు కావాల్సిన లోకల్ ఆయన. 85 ఇయర్స్ అబ్బాయి ఆయన ఏజ్. కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన. ఆయన కాలేజ్ ఎంఓఈ ద్వారా ఏమంటారు దాన్ని రికగ్నైజ్ చేయబడింది అబ్బాయి. దాని పక్కన ఉన్న నతానియల్ గారు, ఆయన భార్య. ఆయన ఏమంటదనంటే నా భర్తను 3 నెలలకు ఒకటేసారి చూస్తుంటాను నేనని చెప్పిందామె. ప్రపంచం వ్యాప్తంగా తిరిగి కొన్ని వందలాది యవ్వనస్తులను లేవనెత్తిందబ్బాయి. ఎన్ని చెప్పిండో అసలు యాక్చువల్లీ మమ్మల్ని కూర్చోబెట్టబ్బాయి. 85 సంవత్సరాలు ఆయన వాయిస్ ఇంకా అలానే ఉందబ్బాయి. చాలా చెప్పిండబ్బాయి. ఆయన అన్నీ చెప్పడం గల కారణం ఏం తెలుసా? ఒక్కటి విడిచిపెట్టకుండా నాకు దేవుడు ఎన్ని ఆలోచనలు ఇస్తే అన్ని ప్రశ్నలు అడిగిన ఆయన చెప్పనీకి ఎంత ఆసక్తిగా ఉన్నాడో అసలు యాక్చువల్లీ. ఎందుకు చెప్పాలా నేను? అటువంటి దైవ సేవకులను ముందు కూర్చోబెట్టుకొని సొల్లు కబురు పెట్టుకుంటూ కూర్చుతే నేనెంత టైం వేస్ట్ చేస్తున్నా తెలుసా? వాళ్ళది, నాది, దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని కూడా. ఈ రోజుల్లో సింగపూర్‌లో ఉన్న చాలామంది యవ్వన సేవకులు ఆయన కింద పెరిగిన వాళ్ళంటారు. ఆయనను కాల్ చేసి ఆయనతో మాట్లాడేవాళ్ళంటాను. ఒక్కొక్క పేర్లు చెప్తుంటే నేను మళ్ళీ మీరు ఎలా అసలు ఒకవేళ దేవుడు మీకు మళ్ళీ లైఫ్ ఇస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అవి ఇవి అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అడిగి చాలా విషయాలు నేర్చుకుంటున్నా అబ్బాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఇది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును అని అంట మాట అది. అర్థమవుతుందా? మనము నిజంగా నేర్చుకోవాలనుకుంటేనాపై దేవుడు అద్భుతమైన పాఠాలు మనకు నేర్పిస్తాడు అసలు యాక్చువల్. జ్ఞానం ఉంది నాకు, కానీ నాకు తెలివి కావాలి ఇంకా. వివేకం ఉంది నాకు ఇంకా, కానీ తెలివి ద్వారా నేను సంపాదించుకొని ఇంకా వివేకంగా నడుచుకోవాలనే ఆశ మనలో ఉండాలపై. ఆల్వేస్ లిసన్ టు లెర్న్ మోర్. A mentee must actively seek wisdom, not wait passively for it అని చెప్పి. ఎక్కడో ఆగిపోయి జరుగుతుంది కదా నేర్చుకుందాం కదా అని కాదంట అసలు యాక్చువల్లీ. యాక్టివ్‌గా ఉండాలి, చొరువుగా ఉండాలి అసలు యాక్చువల్లీ. ఎప్పుడు నేర్చుకుందామా, ఏమి నేర్చుకుందామా అనే ఆశ కలిగి ఉంటాడు మెంటీ అని చెప్పి. మళ్ళీ సామెతల గ్రంథం 1:5లో ఏముంటదంటే జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటుడంట వాడు. చూస్తున్నారా మీరు? వినడంటే వాటి ఎలా వింటాడండి? ఆయన మాట్లాడితే వింటాడు. ఆయన ఎలా మాట్లాడతాడండి? 80 సంవత్సరాల ముందు నా ముందు కూర్చున్నాడు ఆయన. ఆయన ఎందుకు మాట్లాడతాడు? నేను మాట్లాడించాలి ఆయనని. అర్థమవుతా? నేను తవ్వుకోవాలా. ఆ బావిలో నుంచి నీళ్లు నేను తీసుకోవాలా. బావిలో నుంచి ఊరికే రావు నీళ్లు. తవ్వుకోవాలా, అడగాల ప్రశ్నల్ని. నేను మాట్లాడిచ్చినాను కాబట్టి నేను విని పాండిత్యంను వృద్ధి చేసుకుంటూ వివేకం గలవాడు దాన్ని ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడంట దాంట్లో నుంచి. అన్నీ మనకు వర్తించవబ్బాయి. కల్చరల్లీ ఉంటాయి కొన్ని ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి అబ్బాయి. సో, ఐ షుడ్ మేక్ దెమ్ టు టాక్. వాళ్ళు మాట్లాడాలంటే మనం ప్రశ్నలు అడగాల. సో, కనుక యూ షుడ్ బి ఆల్వేస్ లైక్ దట్. చైనీస్ ప్రావర్బ్ ఉంటది అబ్బాయి. ఆ ప్రావర్బ్ ఏమంటే హీ హూ ఆస్క్ ఎ క్వెషన్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ 5 మినిట్స్. ఇది కూడా మీకు తెలియదా అనుకుంటారేమో అని అనుకోని మనము అభద్రతా భావంతోటి కొన్నిసార్లు అరే ఏమనుకుంటారో అని చెప్పి మనము ఫూల్ అనుకుంటారేమో నన్ను అనుకుంటాం మనం. అది 5 నిమిషాల మట్టుకే అది. కానీ ఈ మాట చూడండి అబ్బాయి. హీ హూ డస్ నాట్ ఆస్క్ ఎ క్వెషన్ రిమైన్స్ ఎ ఫూల్ ఫర్ ఎవర్ అంట. నువ్వు ప్రశ్ననే అడగకుండా నువ్వు కూర్చున్నావు అనుకోను అబ్బాయి, ఇక నువ్వే ఫూల్ ఫర్ ఎవర్. యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్ అన్నట్టు అక్కడ. సో, కనుక 5 మినిట్స్ బెటరా? ఫర్ ఎవర్ బెటరా?
ఆ 5 మినిట్స్‌తో నేర్చుకున్నావు అనుకో, వివేకి అయితావు, జ్ఞాని అయితావు. అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకునే అవకాశం ఉంటుంది వ్యక్తి ద్వారా. ఇట్స్ బెటర్ టు ఆస్క్ అండ్ గ్రో దాన్ టు ప్రిటెండ్ అండ్ స్టే స్టక్. కొంతమంది ఎలా ఉంటారనంటే నాకు అన్నీ తెలుసన్నట్టుగా అలా కూర్చొని ఉంటారన్నట్టు వాళ్ళు అంతే. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎందుకనంటే నామోషి. కానీ ఇట్స్ బెటర్ టు ఆస్క్ అండ్ గ్రో. అడిగేవాడు ఉంటాడు చూడండి అబ్బాయి, వాడు ఎదిగేవాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? ఈ మాట చూడండి. క్వెషన్స్ తీసుకుందాం అబ్బాయి ఈరోజు మనం ముందుకు వెళ్ళక ముందు. ఆర్ యూ కమింగ్ టు మెంటరింగ్ సెషన్స్ విత్ క్వెషన్స్? మనం మెంటరింగ్ సెషన్స్ పెట్టినప్పుడల్లా మెంటీని అడిగించాలా మెంటర్, లేకపోతే మెంటీయే మెంటర్ దగ్గర నేర్చుకోనికే ప్రశ్నలతోటి వెళ్ళాలి. ఆర్ యూ ఈగర్ టు లిసన్ అండ్ లెర్న్? అత్యాసక్తితో వినాలి, నేర్చుకోవాలి అనే మనసుతో మనము కూర్చున్నామా లేదా? ఆర్ యూ అప్లయింగ్ వాట్ యువర్ థాట్? నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని అప్లై చేస్తున్నావా లేదా మనం? ఇది ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. 3 ప్రశ్నలతోటి మనం ముందుకెళ్దాం మనం. ఓకే. వాట్ ఈస్ వన్ క్వెషన్ యూ విష్ యూ హ్యాడ్ ఆస్క్డ్ యువర్ మెంటర్, లీడర్ ఆర్ పాస్టర్ బిఫోర్ బట్ నెవర్ డిడ్, వై యూ డిడ్ంట్ డూ అని చెప్పి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మనం ప్రశ్నలు అడిగినామా? అది మెంటర్ కావచ్చు, లీడర్ కావచ్చు, పాస్టర్ గారిని కావచ్చు. అడిగితే మంచిదే. అడగలేకపోతే ఎందుకు అడగలేకపోయినాం అసలు యాక్చువల్లీ ప్రశ్నల్ని? ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నాం మనం? సహజంగా సహజంగా మనం కలుసుకున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? ట్రంప్ గురించో, పాకిస్తాన్ గురించో, ఆయా ప్రశ్నలు పాలిటిక్స్ గురించో మాట్లాడుతూ ఉంటాం మనం. అక్కడ ఆ ఇంట్లో ఇది జరిగేది, ఈ పాస్టర్ గారి జీవితంలో ఇది జరుగుతుంది. ఈ దిక్కుమాలినయి మాట్లాడుతుంటాం గానీ, నిజంగా మనకు ఓకే. మన పరిచర్యకు, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు దీవెనకరంగా ఉన్నయి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటది అసలు యాక్చువల్లీ. అందులో నుంచి ప్రశ్నలొస్తే మామూలుగా ఉండవు పై. ఎ గుడ్ మెంటీ కమ్స్ రెడీ టు లెర్న్. గుర్తుపెట్టుకోండది. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఈ మెంటీ ఎప్పుడైనా సరే ఎప్పుడు నేర్చుకోవాలనే మనసు కలిగి ఉంటాడు. గ్రోత్ హ్యాపెన్స్ త్రూ గుడ్ క్వెషన్స్ అండ్ టీచబుల్ స్పిరిట్. నేర్చుకోవాలనే మనసు కలిగి ఉంటే మంచి మంచి ప్రశ్నలతోటే ఎదుగుదల జరుగుతుందబ్బాయి. ద వైస్ సీక్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట? బుద్ధిని సంపాదించుకుంటాడు, మార్గాన్ని తెలుసుకుంటాడు. డోంట్ లీవ్ అన్‌ఆస్క్డ్ క్వెషన్స్ ఆన్ ద టేబుల్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్న అబ్బాయి, కలుసుకున్నామనంటే అడగలేని ప్రశ్న ఇంటికెళ్ళిన తర్వాత ఇది అడిగితే బాగుండే అనే ఆలోచన బాధ లేకుండానే మనం అడగాలబ్బాయి ప్రశ్నలు. ఆల్రైట్, ఇప్పుడు బైబిల్‌లోకి వెళ్దాం కొద్దిగా మనం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనం చూడండి. అలెగ్జాంద్రియుడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసులలో లేఖనములందు ప్రవీణుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇక తిరుగులేదన్నట్టు ఈ వ్యక్తికి. అర్థమవుతా? ఈస్ ఎ గుడ్ స్పీకర్ హూ న్యూ ద స్క్రిప్చర్స్. అపోల్లో గురించి మనకు తెలిసిందనపై. కానీ 24th వర్స్‌లో నేర్చుకోవాల్సింది తెలుసా? గ్రీక్ వర్డ్‌లో ఒకవేళ మనం చూస్తే ఎలోక్వెంట్. ఓకే. ఆ మాటకు అర్థం ఏం తెలుసా? ఎలోక్వెంట్, ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ ఇన్ సీక్రెట్ మ్యాటర్స్ అని అంటారు. దైవికమైన విషయంలో విద్వాంసుడు, స్కిల్ కలిగిన వ్యక్తి. ఇక ఆయనను అవుట్‌బిట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే బీయింగ్ గిఫ్టెడ్ ఇస్ ఎ బ్లెస్సింగ్, బట్ గిఫ్టింగ్ అలోన్ ఇజంట్ ఇనఫ్. అర్థమవుతా? అలాంటి గిఫ్ట్ కలిగడం మంచిదే, కానీ దాంతో మాత్రం సరిపెట్టుకుంటానంటే కుదరదు. ఈవెన్ ద మోస్ట్ గిఫ్టెడ్ పీపుల్ నీడ్ టు కీప్ లెర్నింగ్ అబ్బాయి. అర్థమవుతా? నువ్వు అపోల్లో వాడవత్తమైనప్పటికీ కూడా అపోలోకి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి. ఓకే. 18:25. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి, ఇప్పుడు చూడండి 26లో, ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి అనే మాట చూస్తున్నాం మనం. అతనిని చేర్చుకొని దాని అర్థమైంది తెలుసా? మెంటీగా మెంటార్ ఎన్విరాన్మెంట్‌కు, మెంటార్‌షిప్‌కు ఓకే. అకుల, ప్రిస్కిల తనని చేర్చుకున్నారు అని చెప్పాలబ్బాయి. అర్థమవుతుందా? తనని చేర్చుకొని, తనని కూర్చోబెట్టి అద్భుతమైంది తెలుసా? తనకి ఏదైతే తెలుసో ఆ విషయంలో తిరుగులేదు ఆయనకు. ఇంకా నేర్చుకోవాలని ఆశ కలిగిన వాడు అని చెప్తే ఇంకా బావుంటది. ఎందుకు తెలుసా? మీరు చూడండి, గ్రీక్‌లో అసలు యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే సైనబెలాటో, అంటే అసిస్ట్ ఆర్ గ్రేట్‌లీ బెనిఫిట్ అన్నట్టు. అర్థమవుతుందా? వెన్ వి స్టే టీచబుల్ అవర్ మినిస్ట్రీ బికమ్స్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్ టు అదర్స్. టీచబుల్ అనంటే నేర్చుకోవాలంటే ఎంత మనసు కలిగి ఉంటామో, ఆ మనసు కలిగిన వాళ్ళు ఇంకా పరిచర్య కోసం ఎంతో పనికొచ్చేవారుగా తయారవుతారట నాపై. నాకన్నీ తెలుసులే అని చెప్పి నేర్చుకోకుండా ఉన్నవాళ్ళుంటారు చూడండి. వాళ్ళ పరిచర్య అంతకే ఉండిపోతుందని చెప్పాలపై.
but always you should be seeking to learn. A wise person never stops learning. అర్థమవుతా? ఎంత వయసున్నా, ఎంత పెద్దోడైనా సరే, he never stops learning. The Holy Spirit shapes teachable hearts and readiness to learn make us more useful in God's hands అంట. దేవుని ఒకే చేతిలో ఇంకా బలంగా వాడబడనీకే పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్న వారిని, నేర్చుకోవాలనే మనస్సు కలిగిన వారిని ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తాడంట నాపై. Apollos teaches us that greatness isn't found in knowing it all, but in remaining humble enough to be corrected and hungry enough to grow. అపోల్లో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకటే మాటలు అంటే తగ్గింపు కలిగి ఉండడము, ఓకే, సరిచేయబడము, ఇంకా నేర్చుకోవాలి, ఎదగాలి నేను అని చెప్పి ఆశ కలిగి ఉండడం ఉన్న చూడండి అబ్బాయి, అది గ్రేట్ అసలు యాక్చువల్లీ. కనుక మనం ప్రార్థన చేయాలి, లార్డ్ గివ్ us teachable hearts and the courage to ask the questions that lead us closer to wisdom. Help us to grow through every opportunity you place before us. In Jesus' name, Amen. మీరు ఎక్కడున్నా సరే నాపై స్క్రీన్ మీద చూస్తున్న ఆ ప్రార్థన నాతో పాటు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. పై ప్రభువా, జ్ఞానానికి దగ్గరగా నడుచుకునే, నేర్చుకునే మరియు ప్రశ్నలు అడిగే ధైర్యాన్ని మాకు దయచేయాలి. మీరు మా ముందు ఉంచిన ప్రతి అవకాశం ద్వారా మేము ఎదగడానికి సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సో కనుక మెంటిలో ఉన్న 4వ క్యారెక్టర్ పై 4వ సహగుణం అని చెప్తే బాగుంటుంది. ఏంటనంటే రెడీనెస్ టు లెర్న్. 5వది హార్ట్ ఆఫ్ అథాంటిసిటీ. అథాంటిసిటీ అంటే యథార్థంగా మాట్లాడేవాడు, వాస్తవికను తెలుసుకొని మాట్లాడుతున్నవాడు, ఏమి దాపరికం లేకుండా, ఓకే, ఇంకో మాటకు వస్తే అబద్ధాలేం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు చూడండి. ఆ మెంటిలో ఉన్న మంచి లక్షణం అని చెప్పాలబ్బాయి. అథాంటిసిటీ ఇన్వైట్స్ గ్రోత్. ఓకే, యథార్థత ఏం చేస్తుంది తెలుసా? ఎదుగుదలకు ప్రారంభంగా ఉంటుంది అబ్బాయి. గ్రోత్ హ్యాపెన్స్ ఇన్ ద సాయిల్ ఆఫ్ ఆనెస్టీ. A good mentee doesn't hide behind masks but is open about both strengths and struggles. తనకున్న బలహీనతల గురించి, తనకున్న బలాలని గురించి కూడా ఓపెన్గా చెప్పుకుంటాడు అన్నట్టు. ఎవరు? మెంటీ. మంచి మెంటీ కలిగిన వాడబ్బాయి. మాస్క్ వేసుకున్నామంటే ఏంటి? బయటికి కనబడికి హీరోలకు కనబడుతున్నావు కానీ లోపల జీరోలు చాలా ఉన్నాయని అర్థం. ట్రాన్స్పరెంట్ బిల్డ్స్ ట్రస్ట్. ఓకే, చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉండడం. మెంటర్షిప్ థ్రైవ్స్ ఆన్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఈస్ బిల్డ్ త్రూ హానెస్టీ. బీ విల్లింగ్ టు షేర్ యువర్ విక్టరీస్, ఫెయిలియర్స్, ఫియర్స్ అండ్ క్వశ్చన్స్. నీకు ఏమన్నా సరే అర్థమవుతుందా? అసలు యాక్చువల్లీ నీ జయాలైనా సరే, అపజయాలైనా సరే, మనకున్న ఆందోళన, భయమైనా సరే, లేదా అయినా ప్రశ్న అయినా సరే, యథార్థంగా చెప్పాలపై నమ్మదగిన వానిగా ఉంటే అది చాలా చాలా మంచిదని చెప్పాలి. అంతెందుకు, మీరు ఒకసారి హాస్పిటల్ వెళ్ళడానికి కేసు అది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర ఎంత యథార్థంగా ఉంటాం అబ్బాయి. కొన్ని ప్లేసెస్లో మనకు జరిగిన ఓకే అనారోగ్యం ఉన్నా, ఎంత బాధాకరమైనా సరే నాపై, ఎంత కష్టం అనిపించినా సరే, ఎంత సిగ్గనిపించినా సరే, మనకున్న పరిస్థితిని చెప్పుకోనికే దాచుకోకుండా ఉన్నట్టుగా చెప్తాం మనం. ఎందుకు తెలుసా? దాచినామంటే నేనే చేస్తాను కాబట్టి. ఓకే, సో కనుక డాక్టర్కి ఉన్నట్టుగా చెప్తాం అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బా, అథాంటిసిటీ ఇస్ ఇట్ పర్ఫెక్షన్, ఇట్స్ ఆనెస్ట్. అథాంటిసిటీ అని అంటే యథార్థంగా ఉండడం, ఉన్నట్టుగా చెప్పుకోవడం అనేది అది హానెస్టీ, అది పర్ఫెక్షన్ కాదు. అది ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఇట్ ఆల్ టుగెదర్ బట్ అబౌట్ బీయింగ్ రియల్ అబౌట్ వేర్ యు ఆర్ సో గాడ్ అండ్ అదర్స్ క్యాన్ మీట్ యూ దేర్. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గురించి యథార్థంగా పంచుకుంటే ఆ స్థితిలోకి డాక్టర్ గారు వచ్చి, లేకుంటే దేవుడు వచ్చి, నువ్వు ఉన్న స్థితిలో నీవు ఇరుక్కున్నా కానీ, లేకుంటే నేర్చుకోవాలనే మనసు కలిగిన స్థితి ఉన్న చూడండి, అందులో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటాము అని చెప్పాలి అబ్బాయి అసలు యాక్చువల్లీ. ఓకే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీ పాపంలను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయులి. అది చాలా ముఖ్యం చూడండి అబ్బాయి. ఒప్పుకొనుడి, ఒకనికొకడు ఏం చేసుకోవాలి? మనం కన్ఫెస్ చేస్తే అప్పుడు దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తిని స్వస్థపరచును అని చూస్తున్నాడు. అందుకే మీరు గమనించండి అబ్బాయి, మీ పాపములు అంటే నీ బలహీనత, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ అపవాది నిన్ను పట్టుకుంటాడో అది ఓపెన్గా షేర్ చేసుకుంటే దేవుడు అద్భుతంగా నిన్ను ఆ విషయంలో రక్షించనికే ఎంతో దీవెనకరంగా ఆ వ్యక్తిని వాడుకుంటాడు అబ్బాయి. మీరు చూడండి, సోషల్ మీడియా ఎంత అద్భుతంగా ఉండదు అబ్బాయి ఈ రోజుల్లో. మనం ఈజీగా కనెక్ట్ కావచ్చు.
ఎంతో మందితో కనెక్ట్ అయితున్నాం మనం. సోషల్ మీడియా లేనప్పుడు మనకు ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే. ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉండొచ్చున్నప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎంతమంది కాంటాక్ట్స్ మన ఫోన్స్‌లో కనీసంగా 400 కాంటాక్ట్స్ ఉంటాయి మనకు కదా! అంతమంది ఉన్నాం. ఫేస్‌బుక్‌లో ఇప్పుడు ఏంటనంటే ఎంతమంది నీకు ఫాలో అయితున్నారు? యూట్యూబ్‌లో ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు నీకు? ఇది మన స్టేటస్ ఈ రోజుల్లోన అబ్బాయి. అయినా సరే మీకు తెలుసా అసలు యాక్చువల్లీ మనిషి మనిషితోటి ఇంత దగ్గరగా ఉంటున్నాడు అని అనుకునే రోజుల్లో కూడా ఎక్కువ మంది ఇదే టైంలో డిప్రెషన్‌కి గురి అవుతున్నారంట అబ్బాయి. ఎక్కువ మంది ఇప్పుడే ఇదే టైంలో డిప్రెషన్‌కి గురవుతున్నారంట. ఇది చూడండి అసలు యాక్చువల్లీ స్ట్రెయిట్ టైమ్స్‌లో ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఉంటే డిప్రెషన్, యాంక్సైటీ, స్ట్రెస్ 1 ఇన్ 3 యూత్ ముగ్గుట్లో ఒక్క యవ్వనస్తుడు అర్థమవుతుందా? డిప్రెషన్‌కి గురి అవుతున్నాడు. పూర్ మెంటల్ హెల్త్ అని చెప్పి. నియర్లీ a third of young people aged 15-35 reported symptoms that included feeling empty. చాలా వెల్తీగా తన జీవితంలో ఎదుర్కొంటున్నారు. అదేంటండి? ఎందుకలా? ఫేస్‌బుక్‌లో అంతమంది ఉన్నారు గదా! నీకు ఫాలోవర్స్. టెన్స్ ఆర్ అప్‌సెట్ చాలా టెన్షన్‌గా ఉంటున్నారంట. అప్‌సెట్ అయిపోతున్నారంట. ద నేషనల్ యూత్ మెంటల్ హెల్త్ స్టడీ చెప్తున్న మాట. ఎందుకు తెలుసా నాపై? పక్క ఉన్న వారితో మాట్లాడరు వీళ్ళు గానీ, ఎవడో దూరమున్న వాళ్ళ కోసం ఎంత ఆసక్తి కలిగిన ఉంటారో నాపై. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను అబ్బాయి. ఐ హావ్ మేడ్ ద ప్రాక్టీస్ అబ్బాయి. నేను ఎవరితోటన్నా మాట్లాడుతుంటే గాని, నేను చర్చ్‌లో ఉన్నా, ఓకే. మీతో ఉన్నా సరే, చిన్న మీటింగ్‌లో అయినా సరే, భోజనానికి కూర్చున్నా సరే, ఫస్ట్ నేను చేసే పనేంటి తెలుసా? ఫోన్ ఆఫ్ చేసేసి సైలెంట్‌లో పెట్టి పక్కన పెట్టేస్తా నేను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకొక వ్యక్తి ముందు ఫోన్ వాడనప్పుడు. వాడినానంటే ఓకే. ఆ వ్యక్తిని అడుగుతా నేను. వాడినానంటే ఆ టైంలో ఆ కమ్యూనికేషన్ నాకు అవసరం కాబట్టి వాడుతున్నాను నేను. నేను చూసుకుంటా ఈ కమ్యూనికేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా నాకు? అవసరం లేదు. నో ప్రాబ్లమ్. ఐ కెన్ డూ లేటర్. దట్స్ ఆల్. వెంటనే పక్కన పెట్టేస్తాను అబ్బా! ఎందుకు తెలుసా? ఎందుకనంటే దగ్గరున్న వ్యక్తితోటి నేను ఎంత సంబంధం కలిగి ఉంటే రేపు ఒకవేళ టక్కని నేను ఎక్కడన్నా పడిపోతున్నానంటే ఫస్ట్ చెయ్యి పట్టుకునేది ఈ పిల్లోడే. ఎక్కడో భూలోకంలో ఎక్కడో మూలలో ఉన్న వ్యక్తి కాదు నాకు చేయాల్సింది. తెలియని వ్యూవర్స్ కాదు, తెలియని ఫాలోవర్స్ కాదు. అసలు వాళ్ళకి నేను పోస్ట్ చేసేంత వరకు వాళ్ళకి తెలీదు ఏం జరుగుతుందో. కానీ నా పక్కనున్న వ్యక్తికి తెలుసు నేను నాకేం కావాలో అని చెప్పి. అర్థమవుతా ఆ వ్యక్తికి తెలుసు. అందుకొనకే తెలుసా అబ్బాయి యథార్థంగా పక్కన ఉన్న వాళ్ళతోటి మనం పంచుకుతుంటే అద్భుతం ఉంటది. ఇక్కడ చూడండి జీసస్ మెట్ పీపుల్ వేర్ దే రియల్లీ వేర్. వారు ఏ స్థితిగతులతో ఉన్నారో ఆ స్థితిలోకి వెళ్ళిండబ్బా యేసు ప్రభు వాళ్ళని కలుసుకోనికి. అక్కడికెళ్ళి అడిగిండాయన గుర్తుందా మీకు? "అబ్బాయి బాగుపడుచు గొరుచున్నావా?" అనన్నాడు. గుట్టివారి దగ్గరికెళ్ళిండాయన. ఓకే. లెప్రసీ వాళ్ళ దగ్గరికెళ్ళిండాయన. కొన్ని కాలాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు పడక మీద ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిండబ్బాయి. వాసన కొట్టి ఉండొచ్చక్కడ అసలు యాక్చువల్లీ. నాట్ వేర్ దే ప్రిటెండెడ్ టు బి. నాట్ వేర్ దే ప్రిటెండెడ్ టు బి అంటే, ఓహ్! మేము మంచిగున్నాము అని నాటకాలు చేసేవాళ్ళున్నారు చూడండి పరిసయ్యులు. వాళ్ళ దగ్గరికెళ్ళలేదాయన. ఖండించనీక మాటకొస్తేనబ్బాయి. యాస్ మెంటీస్ అవర్ జాబ్ ఇస్n't టు ఇంప్రెస్, ఇట్స్ టు ఇన్వైట్ విజ్డమ్ ఇంటూ అవర్ రియాలిటీ. మనం నిజంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోకి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఇన్వైట్ చేయాలి అనంటే, అదిగో యథార్థంగా ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 'ద హార్ట్ ఆఫ్ అథెంటిసిటీ' అని అంటే యథార్థంగా వాస్తవికత కలిగిన వ్యక్తి ఈ బైబిల్‌లో కరెక్ట్‌గా మనం గమనించినట్టయితే ఎవరండి? దావీదు అని చెప్పాలసలు యాక్చువల్లీ. ఎందుకు తెలుసా? రాజువై ఉండి, ఆ స్థాయిలో ఉండి, అసలు 51వ కీర్తన ఆ విధంగా రాయడము చాలా చాలా ఆశ్చర్యం అబ్బాయి. ఆ విధంగా రాయడం. ఏది? నేను తప్పు చేసినానని చెప్పి నీకు మాత్రమే విరోధంగా ప్రభా! నీ ఆత్మను నన్ను తీసివేయకు ప్రభా! అసలు ఏటండి ఆ ప్రార్థన అసలు? ఒక రాజు రాస్తాడా? కాపరిగా రాసిందంటే గొర్రెల కాపరిగా రాసిందంటే అది వేరు. అన్ని విజయాలు సంపాదించుకొని ఆ స్థాయిలో ఉండి సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు అప్పటికి ద మోస్ట్ పవర్‌ఫుల్ కింగ్‌గా పేరు కాంచిన దావీదు తను పాపము చేసినప్పుడు అబ్బాయి వ్యభిచారము, మర్డర్ చేసినప్పుడు 51వ కీర్తన రాజు రాయడం చాలా చాలా ఆశ్చర్యం అబ్బాయి. ఆయనలో ఎంత యథార్థత ఉన్నదో ఒకసారి ఆలోచించండి అబ్బాయి అసలు యాక్చువల్లీ. డేవిడ్ డిడ్ నాట్ హైడ్ బిహైండ్ హిస్ కింగ్లీ స్టేటస్ ఆర్ ఎక్స్‌క్యూజెస్. కింగ్లీ స్టేటస్ అంటే నేను రాజును గదా! నేను ఎట్టి పరిస్థితిలో ఎవరికీ నేను అంతగా కనబడనని చెప్పొచ్చు గదా ఆయన. వెన్ కన్ఫ్రంటెడ్ హి కన్ఫెస్డ్ సిన్సియర్‌లీ అండ్ యాక్సెప్టెడ్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఆ వ్యక్తి నీవే అన్నాడో, అప్పుడు ఏం చేసిండు తెలుసా ఆయన? సిన్సియర్‌గా ఒప్పుకొని బాధ్యతను తీసుకున్నాడు అని చెప్పాలబ్బాయి. అంత మాత్రమే కాదు. హి షోడ్ హిస్ ఎమోషన్స్ ఓపెన్‌లీ టు గాడ్. తన భావోద్రేకమును, తన బాధను ఓకే. అది ఓపెన్‌గా చెప్పుకున్నాడు దేవునితోటి.
వెదర్ ఇన్ గ్రీఫ్, జాయ్, యాంగర్ ఆర్ రిపెంటెన్స్, కన్సిస్టెంట్లీ జెన్యూన్ బిఫోర్ ద లార్డ్. ఆయన కష్టాలున్నా, సంతోషంగా, పశ్చాత్తాపమున్నా, కోపంలున్నా దేవునితో మాత్రం యథార్థంగా తన మనస్సును పంచుకున్నాడు అని చెప్పాలి అబ్బాయి. గాడ్ ఆనర్స్ ఆనెస్టీ ఓవర్ ఇమేజ్ అబ్బాయి. నీకున్న స్టేటస్ కన్నా యథార్థతను, వాస్తవికతను దేవుడు ఇష్టపడతాడు. డేవిడ్ టీచర్స్ us that authenticity invites God's grace, healing and restoration. అసలు దావీదు మనకు నేర్పిస్తుందంటే, అబ్బాయి నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నావా, అర్థమవుతుందా, నువ్వు నిజంగా అసలు వాస్తవికతో దీవిస్తున్నావు, అప్పుడు దేవుని యొక్క కృపను, స్వస్థతను, ఓకే, మళ్ళీ నిలబడి దేవుని కోసం బ్రతకడం అనేది అదిగో ఒకటి దేవుడు జరిగిస్తాడు అబ్బాయి. ఆల్రైట్ అబ్బాయి, రెండవ పాయింట్లో కొన్ని ప్రశ్నలు మళ్ళీ. వెన్ వాజ్ అ టైమ్ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ బై బీయింగ్ అథాంటిక్ విత్ సమ్వన్, హౌ డిడ్ చేంజ్ యువర్ రిలేషన్షిప్? యథార్థంగా ఎప్పుడున్నాం మనం అసలు? యాక్చువల్లీ ఆ యథార్థం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత స్వతంత్రులుగా చేసిందో అబ్బాయి. అసలు యాక్చువల్లీ అది మన జీవితాన్ని, మన రిలేషన్షిప్ని ఎలా మార్చుకున్నది అని ప్రశ్నించుకోవాలి అబ్బాయి. వాట్స్ వన్ ఏరియా ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ వేర్ యూ సెన్స్ గాడ్ కాలింగ్ యూ టు బి మోర్ ఆనెస్ట్ విత్ అ మెంటర్ ఆర్ స్పిరిచువల్ ఫ్రెండ్? ఒక్క విషయంలో దేవుడు ఏదైనా మీకు అనిపిస్తుందా అసలు? యాక్చువల్లీ నిజంగా ఈ విషయం నేను ఒప్పుకోవాలి, నేను మా మెంటర్ తోటి, నిజంగా మా ఆత్మీయ స్నేహితులతో నేను ఒప్పుకోవాలి అసలు. యాక్చువల్లీ అసలు ఏమైనా మనము ఏదైనా ఆలోచన కలిగి ఉన్నామా లేదా మనం అని చెప్పి. ఎందుకు చెప్తున్నా తెలుసా అబ్బాయి, మనం ఎంత యథార్థంగా ఉంటే దేవుడు అంత మహిమను పొందుతాడు, అంత మనం దీవించబడతాం అబ్బాయి. అవునా పీపుల్, మళ్ళీ మీరు ఎక్కడుంటే అక్కడ, ఓకే, ఈ ప్రార్థన చేసుకుందాం మనం. ప్రభువా, మేము యథార్థంగా ఉండడానికి సహాయము చేయండి, మాపై ఉన్న ముసుగులను తొలగించండి, మరియు మా హృదయాలను సత్యం, స్వస్థత మరియు ఎదుగుదల వైపు మరల్చండి. మేము నిజాయితీగా ఉండగలిగే ధైర్యవంతులంగా మార్చండి, మరియు వినడానికి తగినంత వినయము ఇవ్వండి అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కమాన్ పీపుల్, ఆమెన్, ఆమెన్. ఐదో విషయం ఏం నేర్చుకున్నాం ఈరోజు మనము? హార్ట్ ఆఫ్ అథెంటిసిటీ, యథార్థత, వాస్తవికతను మనము నేర్చుకుంటున్నాం అబ్బాయి. అసలు యాక్చువల్లీ విల్లింగ్నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఓకే, అసలు మనం బాధ్యతను తీసుకోవడం కూడా చాలా మంచిది. ఏది మనం చేసిన తప్పుకు లేకుంటే బలహీనతకు అబ్బాయి. తప్పించుకునేవాడు బాగుపడడు ఎక్కడ కూడా, కానీ బాధ్యత తీసుకున్న వాడిని దేవుడు దీవిస్తాడు అబ్బాయి. గుడ్ మెంటీస్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ బోత్ దేర్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్. నిజంగా మనం అన్ని చెప్పేటి అన్ని గుడ్ న్యూస్లే, అన్ని సక్సెస్ చెప్పుకుంటాం మనం, ఫెయిల్యూర్స్ చెప్పుకుంటాం మనం, చెప్పుకోం మనం. మంచి మెంటీ ఏం చేస్తుంది తెలుసా? ఫెయిల్యూర్స్ కూడా, సక్సెస్ కూడా బాధ్యత వహిస్తాడు అని చెప్పాలి. గ్రోత్ రిక్వైర్స్ హానెస్టీ అబౌట్ వాట్ వీ హ్యావ్ డన్ వెల్ అండ్ వేర్ వీ హ్యావ్ మిస్డ్ ద మార్క్. అసలు ఈ గ్రోత్ ఏం చేస్తుంది తెలిసినప్ప, ఎక్కడ మనం మంచి పని చేసుకుని వస్తున్నామో, ఎక్కడ మనము మిస్ అయిపోయినాం అసలు, యాక్చువల్లీ ఎక్కడ ఫెయిల్ అయిపోయినాం మనం, ఆ విషయాన్ని కూడా దేవుడు, ఓకే, మనల్ని దీవిస్తున్నపై. ఇప్పుడు చూడండి మళ్ళీ, వెన్ బ్లైండ్ స్పాట్స్ ఆర్ పాయింటెడ్ అవుట్, మెచ్యూరిటీ మీన్స్ డీలింగ్ విత్ దెమ్, నాట్ డినైయింగ్ ఫాల్ట్ ఆర్ బ్లేమింగ్ అదర్స్. అర్థమైందా? ఒకవేళ అబ్బాయి నువ్వు ఈ తప్పు చేసినావు అని చెప్పేసరికి అసలు మెచ్యూరిటీ ఏం తెలుసా అంటే, నువ్వు నిజంగా ఎదుగుతున్నావు అనే దానికి అర్థం ఏం తెలుసా అబ్బాయి? ఏంటనంటే, దాచుకోకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా ఆ పాపమును లేకుంటే ఆ తప్పును, ఆ బలహీనతను ఒప్పుకోవడమే. మెంటరింగ్ ఈజ్ అ ప్లేస్ ఫర్ కరెక్షన్ అండ్ అకౌంటబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎంకరేజ్మెంట్ అని చెప్పి. అసలు యాక్చువల్లీ మెంటరింగ్ అనేది ఏంటి తెలుసా? అదొక ప్లేస్ అది కరెక్షన్ కోసం. అంత మాత్రమే కాదు, దేవునికి లెక్క అప్పగించవలసిన విషయంలో కూడాను అంకే ప్రోత్సహింపబడిన వారము అని చెప్పాలి అబ్బాయి అక్కడ మనం. ఆల్రైట్, ఇప్పుడు చూడండి, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ సైన్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ లీడర్షిప్ పొటెన్షియల్ అని అంట. మనం ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటున్నామో, నా వల్లనే జరిగింది, ఇది నా ద్వారా ఇలా బలహీన పడుతుందని చెప్పి తీసుకుంటామో, అది మన స్పిరిచువల్ మెచ్యూరిటీకి, లీడర్షిప్ పొటెన్షియల్కు సూచనగా ఉందంట. దోస్ హు డిఫ్లెక్ట్, బ్లేమ్ ఆర్ ఎక్స్క్యూజ్ దెమ్సెల్వ్స్ స్టంట్ దేర్ ఓన్ గ్రోత్. ఎవరైతే ఒప్పుకోకుండా, యథార్థం ఉండకుండా, దాచుకొని విడిచిపెట్టకుండా, ఓకే, మంచిగా కనబడుతున్నట్టుగా ఉన్న వాళ్ళని చూడండి అబ్బాయి, వాళ్ళ జీవితంలో ఎదుగుటకు, ఎదిగే విషయానికి స్టంట్ వేసుకున్నారని చెప్పాలంటే, నిలిపేసుకున్నారని చెప్పాలి అబ్బాయి. ఇప్పుడు చూడండి, వచనాల దగ్గరికి వెళ్దాం మనం. సామెతల గ్రంథం 12:1 చూడండి, శిక్షను ప్రేమించువాడు ఎవరంట? జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొని వాడు పశుప్రాయుడు అనే మాట ఉంటుంది అబ్బాయి. మంచి వర్డ్స్ పాడతాడు ఈయన అసలు సామెతల్లో. అర్థమవుతా? శిక్షను ప్రేమించేవాడు ఎవరంటే జ్ఞానము ప్రేమించేవాళ్ళు. కాబట్టే ఆ శిక్షను సరిగ్గా అంటే
పనిష్మెంట్‌ని కరెక్ట్‌గా తీసుకుంటున్నాడు తనాయన. కానీ గద్దిప్పును అసహించుకోకుండా వాడుంటాడు చూడండి. ఆడు పశుధన భయంకరం అన్నట్టు సార్. పశుప్రాయుడు అనే మాట మనం చూస్తున్నాం అబ్బాయి. సో, వి షుడ్ ఆల్‌వేస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అబ్బాయి. చాలా ఇంపార్టెంట్ అది. A mentoring relationship is healthiest when both parties walk in humility and responsibility. No one grows by shifting blame అనేది. ఒకళ్ళొకళ్ళు మనం బ్లేమ్ చేసుకుంటా ఉన్నామనుకోండి అబ్బాయి, అస్సలు ఎదగలేం మనం అసలు యాక్చువల్లీ. మన వల్ల గాదు. కానీ ఇంకోటుంది అబ్బాయి గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడైతే మనము నిజంగా ఒప్పుకొని, యథార్థంగా మనం ఆ బాధ్యతను తీసుకుంటామో, అది హ్యూమిలిటీ తగ్గింపు, బాధ్యతతో కూడినది అని చెప్పాలసలు యాక్చువల్లీ. గ్రోత్ హ్యాపెన్స్ వెన్ వి ఓన్ డెసిషన్స్, అక్నాలెడ్జ్ అవర్ వీక్‌నెసెస్ అండ్ మేక్ ఇంటెన్షనల్ స్టెప్స్ టువర్డ్ చేంజ్. 4 గుర్తుపెట్టుకోండి అబ్బాయి వర్డ్స్ అవి. ఎదుగుదల ఎప్పుడు జరుగుతదో తెలుసా? మనం మన డెసిషన్స్‌ని ఇది నా వల్లే జరిగిందిది. నేనే దీనికి బాధ్యతను అని చెప్పినవాడు. ఎందుకంటే మీరు చూడండి స్టార్టింగ్‌లో ఆదాము, హవ్వలను చూస్తే వెంటనే అబ్బాయి అసలు ఆదాము చెప్పిన మాట చూడండి అబ్బాయి. అదిగో నువ్వు క్రియేట్ చేసినావు కదా! ఆమెనే ప్రాబ్లమ్ అని చెప్తాడాయన. వెంటనే ఆ బాల్‌ని ఇలా పడేస్తాం మనం సహజంగానే అబ్బాయి. అర్థమవుతుందా? అక్నాలెడ్జ్ అవర్ వీక్‌నెసెస్ అండ్ మేక్ ఇంటెన్షనల్ స్టెప్స్ టువర్డ్ చేంజ్. నిజంగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, బాధ్యతను తీసుకుంటామో మన యాక్షన్స్‌కు మనము, అంటే దాని అర్థమైంది తెలుసా? మంచి ఎదుగుదలకు సూచనగా కనబడుతుందని చెప్పి. జాన్ మాక్స్‌వెల్ గారు తనేమంటాడంటే, "ద గ్రేటెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్ అండ్ మైన్ ఈస్ వెన్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ." టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే ఫర్ అవర్ యాటిట్యూడ్స్. దట్స్ ద డే వి ట్రూలీ గ్రో అప్ అనంట. అప్పుడు మనం కరెక్ట్‌గా ఎదుగుతాం. లేకపోతే వెంటనే అర్థమవుతుందా? వెంటనే మనం డిఫెన్స్ ఆర్మీకి ప్రయత్నం చేస్తాం అబ్బాయి. వి డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అసలు యాక్చువల్లీ ఇది. ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి అబ్బాయి. ముగింపులో మనం గమనించినట్టయితే ద ప్రాడిగల్ సన్. ఓకే. తప్పిపోయిన కుమారుడి యొక్క బాధ్యత ఎలా తీసుకున్నాడో చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 11-24 వచనాల్లో మనం ఈ విధంగాన్ని చూస్తాం. మనం అన్నీ చూడం గానీ 2, 3 పాయింట్స్ మాత్రం చూద్దాం అబ్బాయి. చూడండి అసలు యాక్చువల్లీ నువ్వు అడగమన్నా గాని ఇచ్చేస్తావా నాకు ఆస్తి? నువ్వు పెద్దయినా కనీసం బుద్ధి చెప్పవా నాకు? అదో వాడున్నాడు చూడు. ఇంట్లోనే పెరుగుతున్నాడు వాడు. నాకన్నా పెద్దోడు. వాడన్నా చెప్పాలా నాకు? సరే అది నష్టమైందండి. ఏదో నేను ప్రయత్నం చేస్తాను గానీ ఫ్రెండ్‌షిప్‌లో ఏదో పోయింది. పోతే పోయిందే. కన్నావుగా మళ్ళీ నీ దగ్గర రాకపోతే ఎవడి దగ్గరకొస్తారు? అని చెప్పి మాటలు ఏవి మాట్లాడకుండా హి కేమ్ టు హిస్ సెన్సెస్. తనకు తాను తెలుసుకున్నాడు నేను తప్పు చేసినానని చెప్పి. అడ్మిటెడ్ హిస్ ఫెయిల్యూర్స్. ఓకే. తను చేసిన పొరపాట్లు తెలుసుకున్నాడాయన. అండ్ డిసైడెడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతను కూడా తీసుకున్నాడాయన. దేనికి? తన యాక్షన్స్‌కు తీసుకొని తగ్గింపుతోటి ఇక తండ్రి యొద్దకు మరలిండని చెప్పాలపై. కాబట్టే యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఎక్కడైనా సరే ఓవర్ యాక్టింగ్ చేసి అక్కడ ఎక్కువ మాట్లాడుతుంటే అప్పుడు తండ్రి స్టిక్ తీసి పంపించేవాడేమో అసలు యాక్చువల్లీ. ఆయన చూడండి అక్కడితో ముగించలేదు అది. పందుల కొంప దగ్గర కూర్చొని ఏంటి నా పరిస్థితి అని రియలైజ్ అయిపోయిండు అసలు యాక్చువల్లీ. ఎక్కడుండేవాడిని రాజుగా బ్రతికేవాడిని తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చిపెట్టుకున్నా నేను అని చెప్పి. అందుకని చూడండి 15వ అధ్యాయము 18, 19 నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను అనే మాట చూస్తున్నాం. ఆ మాట చూడండి అబ్బాయి. నేను చేసి తిని పాపం చేసి తిని యోగ్యుడను కాను. ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్స్ ఉన్న చూడండి. అది తన కీ అబ్బాయి టర్నింగ్ పాయింట్ అసలు యాక్చువల్లీ. ఐ హావ్ సిన్. ఐ యామ్ నో లాంగర్ వర్తీ అని అంటాడాయన. అది అద్భుతం. దేవుడు ఇష్టమైంది అనుకుంటున్నా అబ్బాయి. వై ద ప్రాడిగల్ సన్ యాజ్ ఎ మెంటీ ఎగ్జాంపుల్ అని చెప్పి. అసలు మెంటీ ఎగ్జాంపుల్‌గా ప్రాడిగల్ సన్‌ని మనం తీసుకోగల కారణం ఏంటి? బికాస్ హి రికగ్నైజ్డ్ హిస్ ఫెయిల్యూర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డినయింగ్ ఇట్. అందులో నుంచి తప్పించుకోకుండా, కొట్టివేయకుండా తను గుర్తించిండని చెప్పాలి. హి ఓన్డ్ బోత్ ద మోరల్ అండ్ రిలేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ చాయిసెస్. నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి మోరల్‌గాను, ఓకే, రిలేషనల్‌గాను నేను ఈరోజు అనుభవిస్తున్నాను ఈ పరిస్థితి. హి డిడ్ నాట్ రిటర్న్ టు క్లెయిమ్ ఎంటైటిల్‌మెంట్ బట్ విత్ హ్యూమిలిటీ అండ్ ఎ సర్వెంట్స్ హార్ట్ అంట. నేను వచ్చిన తర్వాత అదిగో "అరేయ్! ఆ పోటు తీసుకురారా బాబు, ఆ ఉంగరం తీసుకురా" అని చెప్పి కొడుకు అడగలేడబ్బా ఇవన్నీ కూడా. యథార్థంగా తండ్రి దగ్గరికెళ్ళి ఒప్పుకుందాం అని చెప్పి వెళ్ళిండంతే. హిస్ విల్లింగ్‌నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఓపెన్ ద డోర్ టు రెస్టరేషన్ అంట. తను ఇంటికి మళ్ళీ కుమారుడుగా చేర్చుకోగల కారణం ఏంటి తెలుసా? తను చేసిన పొరపాటుకు తను బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. థాట్ ఈస్ ది మార్క్ ఆఫ్ ఓకే మెంటీ అబ్బాయి. ఆల్రైట్ అబ్బాయి. మళ్ళీ 3 ప్రశ్నలు తీసుకుందాం మనం. వాట్ ఇంప్రెసెస్ యూ అబౌట్ ద ప్రాడిగల్ సన్స్ డెసిషన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ? ఆయన బాధ్యతను తీసుకున్నాడు కదా అబ్బాయి, తప్పిపోయిన కుమారుడు. అందులో
అసలు మీకు ఇంప్రెస్ అయిన పాయింట్ ఏంటి అసలు యాక్చువల్లీ? ఆయన చేసుకున్న డెసిషన్‌లో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏది? వాట్ ఎక్స్‌క్యూజెస్ ఆర్ వి సమ్‌టైమ్స్ టెంప్టెడ్ టు మేక్ వెన్ థింగ్స్ గో రాంగ్? మన ద్వారా ఏమైనా తప్పు జరిగిందనుకోండి, వెంటనే అసలు ఏ కారణాల చేత మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం? వై డు యూ థింక్ గాడ్ హానర్స్ దోస్ హూ ఓన్ దేర్ ఫాల్ట్స్ రాదర్ దెన్ హైడ్ దెమ్? దాచుకోకుండా వాటిని ఒప్పుకున్న వారిని దేవుడు ఎందుకు కనపరుస్తున్నాడు అనుకుంటారు మీరు? అనే ప్రశ్న తీసుకుంటే బావుంటుందేమో. మీరే ఆన్సర్ చేసుకోండి. అర్థమైందా? మీకే ఆన్సర్ తీసుకోండి. కనుక మనం ప్రార్థన చేయాలా? ప్రభువా తండ్రి, ఓకే, మాకు మంచి తగ్గింపు గల మనస్సును మాకు దయచేయి ప్రభువా. ఈ పొరపాట్లు చేసినప్పుడు నా తండ్రి వెంటనే నీ వైపు తిరిగే కృపను మాకు దయచేయండి. మేము బాధ్యతను తీసుకొని ప్రభువా ఇదిగో తండ్రి ధైర్యంగా నీ పైన నమ్మకంగా ఉండే నిన్ను నమ్ముకునే కృపను మాకు దయచేసి నీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందుకొరకు గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మెంటీలో ఉన్న 6th క్వాలిటీ ఏం తెలుసా? విల్లింగ్‌నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ప్రియులారా. విల్లింగ్‌నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో కనుక మార్క్స్ ఆఫ్ గుడ్ మెంటీలో మనం చూసుకున్నాం అబ్బాయి. నంబర్ 1 4th వన్ ఏంటంటే రెడీనెస్ టు లెర్న్. నంబర్ 2 a heart of authenticity. Number 6 a willingness to take responsibility. అబ్బాయి